నా చిన్నప్పుడైతే మటుకు ఏ ఫంక్షన్ అన్నా జరిగినా అది చిన్నది గానీ, పెద్దది గానీ ఏదైనా గూడాననమాట టిఫిన్ అయితే మటుకు ఉప్మా చేసేసి ఒక దబర నిండుగా ఇంక చట్నీ అయితే చేసి పెట్టేవాళ్ళనమాట. అది కాకపోతే పప్పొంగల్ ఒక దబర నిండుగా గెలికి చట్నీ చేసి పెట్టేవాళ్ళు. ఈ 2 టిఫిన్‌లేననమాట. ఇంక టిఫిన్ జూస్తేనే ఇంకా ఆ ఉప్మా జూస్తేనే అస్సలు తినబుద్దే అయ్యేది కాదు. నాకైతే మటుకు టిఫిన్ దగ్గరికి పోయేదాన్ని గాదు. ఆ స్వీట్ ఏదైనా తినేసి ఇంక గమ్ముగా వచ్చేదాన్ని. మన దాకా వస్తే అర్థం కాదంటారు గదా! ఇంక మనం వంట చేసేటప్పుడు ఇంక ఉప్మా లేదు, గిప్మా లేదు. మనం ఏం చేస్తే అది తినాలి ఇంట్లో వాళ్ళు. లేకుంటే ఇంక అంతేననమాట. ఇంక పొద్దున అలాగే ఇంక ఉప్మా చేస్తున్నాను ఇవాళంటే ఇంక మా ఆయన, మా లడ్డుగాడు ఇద్దరు నా మీద తగువుకొస్తున్నారనమాట. ఉప్మా ఎవరు తింటారు? ఉప్మా ఎవరు తింటారని. ఉప్మా ఎవరు తినేదేంది? మీ ఇద్దరే తినాలా? లేకపోతే నేను గూడా తినాలా? అనయితే చెప్తున్నాను. ఇంక కామ్‌గా అయిపోయారనమాట. అంత ఎందుకులేరా చేసిందేది ఈ పూటకి తినేద్దాం. రేపు ఏదో ఒకటి చేపించుకుందాంలే అని ఇద్దరు సర్ది చెప్పుకున్నారు. లేకపోతేనండి దోస, ఇడ్లీ ఈ రెండేననమాట. ఇంక మిగతాయి టిఫిన్‌లుగానే కనిపించవు. అందుకే ఈరోజు వాళ్ళ మాట ఇనలే.